హే గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. అయితే టాలీవుడ్ అప్డేట్స్ చాలా అంటే చాలా తక్కువగా అయితే వచ్చినాయి. అండ్ ఆ అప్డేట్స్‌ని ఈ వీడియో అయితే కవర్ చేద్దాం. అండ్ టాలీవుడ్ అప్డేట్స్ నుంచి చాలా తక్కువే వచ్చినాయి కాబట్టి ప్రతి హీరోస్ కూడా చాలా పోటీగా అయితే పడుతున్నారు. నెక్స్ట్ వీక్‌లో చాలా అప్డేట్స్ కూడా వస్తాయి. ఏమాత్రం ఆలస్యంగా నువ్వైతే స్టార్ట్ చేద్దాం. 'దేవరా' షూటింగ్ అయితే చాలా స్పీడ్‌గా అయితే జరుగుతుంది. అండ్ ఎన్టీఆర్ కూడా చాలా చాలా స్పీడ్‌గా అయితే మొత్తం నటిస్తున్నారు. అండ్ ఎక్కడైతే షెడ్యూల్ కూడా మినిమమ్ ఒక సెలవు కూడా పెట్టుకోకుండా కరెక్ట్‌గా అయితే తీసేస్తున్నారు షూటింగ్. అండ్ మూవీ మేకర్స్ కూడా డైలీ ఒక అప్డేట్‌ని అయితే రిలీజ్ చేస్తున్నారు. మూవీ మీద హైప్ రావడానికి. అండ్ మనకి ఆల్రెడీ కూడా పాట అయన్నీ కూడా రిలీజ్ అయిపోయినాయి. అండ్ సాంగ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి కూడా. ఈసారి ఎలా చూపిస్తారో, ఎంత రగుల్లో చూపిస్తారో ఎన్టీఆర్ అనేది తెలీదు. అండ్ చాలా చాలా రోజులుగా మనకి ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నట్టే సేమ్‌గా మనకి ఎన్టీఆర్‌ని కూడా అలానే చూపించబోతున్నారంట. నెక్స్ట్ వచ్చేసి 'ది గేమ్ చేంజర్' అండ్ 'గేమ్ చేంజర్' మూవీలో మనకి 'రామ్ చరణ్' గారు హీరో అయితే ఉండబోతున్నారు. అండ్ 'శంకర్' అయితే డైరెక్టర్ చేయబోతున్నారు. అండ్ ఈ మూవీలో మనకి మొత్తం అంతా పొలిటీషియన్ చుట్టూ అయితే తిరగబోతుంది. అండ్ ఈసారి మనకి ఫర్ ద ఫస్ట్ టైమ్ 'రామ్ చరణ్' పొలిటీషియన్స్ వాటిలో అయితే మూవీలో ఉండబోతున్నారు. యాస్ ఎ లాయర్‌గానే అయితే అంటున్నారంట. బట్ అయితే సీక్రెట్ ఆపరేషన్ సంబంధించి మన 'రామ్ చరణ్' గారైతే ఉండబోతున్నారని కూడా అంటున్నారు. టాక్ అయితే ఇంకా తెలీదు బయట ఏ క్యారెక్టర్ చేస్తున్నారనేది. వస్తే మాత్రం మన ఛానల్ అయితే ఖచ్చితంగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం. అండ్ హీరోయిన్ ఇంకా సాంగ్స్ అనేవి కూడా చాలా బాగున్నాయి. అండ్ మనకు ఆల్రెడీ రిలీజ్ అయిపోయినాయి కూడా. మూవీ మేకర్స్ కూడా చాలా చాలా అప్డేట్స్ అయితే ఇస్తున్నారు. ఇంకా హైప్ తెప్పించడానికి మూవీ మీద. చూద్దాం ఏం చేస్తదో. నెక్స్ట్ వచ్చేసి 'పుష్ప 2' మూవీ. అండ్ 'పుష్ప 2' మూవీ గురించి సెపరేట్‌గా చెప్పక్కర్లా. ఆల్రెడీ మనకైతే ట్రైలర్ అయితే రిలీజ్ అయిపోయింది. అండ్ ట్రైలర్‌లో కొంచెం కొత్త కాన్సెప్ట్ అయితే తీసుకురాబోతున్నారు. అండ్ 'పుష్ప 1' అయితే ఆల్రెడీ హిట్ అయింది కాబట్టి 'పుష్ప 2' అయితే తీసుకొస్తున్నారు. అసల మనకి ప్రతి టాలీవుడ్ మూవీస్ కూడా అంతే అట్టనే జరుగుతుంది. ఈ మధ్య ఏంటి అంటే ఫస్ట్ పార్ట్ అసలు వాళ్ళు పార్ట్స్ అనేవి కూడా అనుకోరు. బట్ ఒక మూవీ అయితే రిలీజ్ అయిన తర్వాత హిట్ అయిందనగానే సెకండ్ మూవీని తీసుకొస్తున్నారు. అయితే అదే ఒక థియరీని కూడా మనకి 'పుష్ప 2'లో అయితే చూపిస్తున్నారు. అయితే ఈసారి కొత్త కాన్సెప్ట్ అయితే తీసుకురాబోతున్నారు కాబట్టి ఇంకంటే కొత్త క్యారెక్టర్స్ కూడా ఇంట్రొడ్యూస్ చేయబోతున్నారంట. ఆళ్ళు మెయిన్ విలన్‌గా అయ్యుండొచ్చు. లేదంటే మనకి 'పుష్పకి' సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా అయ్యుండొచ్చు. ట్రైలర్ కూడా చాలా బాగుంది. ఎవరైనా చూడకపోతే చూడండి కూడా. అయితే ఫైనల్ అప్డేట్ వచ్చేసి 'కార్తికేయ 2' యొక్క మూవీ అప్డేట్ అయితే వచ్చింది. అండ్ మనకి 'కార్తికేయ 2' యొక్క ఆల్రెడీ మనకి రిలీజ్ అయిపోయింది. అయితే ఈ 'కార్తికేయ 2' మూవీలో మనకి ఒక నేషనల్ అవార్డ్ అయితే వచ్చింది. అండ్ ఈ అవార్డ్ గురించి చాలా మూవీస్ అయితే కూడా ఆల్రెడీ రిలీజ్ అయినాయి. అండ్ చాలా మూవీస్ అయితే కూడా ఉన్నాయి పోటీ పడడానికి 'కార్తికేయ 2'తో. బట్ 'కార్తికేయ 2' మాత్రమే ఫస్ట్ ర్యాంక్ అయితే వచ్చింది. అండ్ అవార్డ్ అయితే గెలుచుకుంది. అండ్ దీనికంటూ సెపరేట్‌గా ఫ్యాన్ బేస్ అయితే కూడా ఉన్నారు. అండ్ నితిన్ గారు కూడా వీడియో చేసి పెట్టారు. మూవీ మేకర్స్ అందరికీ థాంక్ యూ సో మచ్ ఇలాంటి హిట్ ఇచ్చినందుకు. అండ్ హిందీ మైథాలజీని కూడా చాలా మంచిగా తీసినందుకు అని చెప్పేసి. కాబట్టి ఈ మూవీ ఒక రేంజ్‌లో అయితే ఉంది. సో గైస్ ఇది ఇవాల్టి వీడియో. ఐ హోప్ మీకు నచ్చినట్టే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ కూడా ఆన్‌లో పెట్టుకొని నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అందరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి. బాయ్.